ఈ టెక్నాలజీ నేర్చుకొని తప్పకుండా ఈ ప్రాంతానికి హైయెస్ట్ ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఇదొక శుభదినం, చరిత్రలో నిలిచిపోయే రోజు. మరి ఇట్లాంటిది పేద విద్యార్థులకు ఎమర్జింగ్ టెక్నాలజీ మరి అది ఎల్లారెడ్డిలో మరి రావడము, ఈ చుట్టుపక్కల కాన్స్టిట్యూన్సీ కాకుండా మాకు రావడం నిజంగా అదృష్టంగా మేమందరం భావిస్తూ మరందరికీ కూడా మళ్ళొక్కసారి రాష్ట్ర ప్రభుత్వానికి, టాటా కంపెనీకి, ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల తరఫున మేమందరం కూడా నిజంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతా ఉన్నాం. అంతా బ్యాక్వర్డ్గా ఉండి చాలా మంది రైతుల పిల్లలు కూడా ఉద్యోగాలు లేకుండా ఉన్నారు. అట్లాంటి వాళ్ళ గురించి రోబోటిక్స్, డీప్ అనాలిసిస్, డీప్ టెక్నాలజీతోని మరి టాటా వారు మరి సంస్థను ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దీని గురించి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారిని చాలాసార్లు కలిసి నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. సార్, ఎక్కువ సెంటర్లు తెలంగాణ రావట్లేదు, మరి మాకు దయచూపి మరి మా కాన్స్టిట్యున్సీకి చాలా పేద ఫార్మర్స్ పిల్లలు ఉన్నారు సార్, వాళ్ళకు ఈ రోబోటిక్స్ కానీ, డీప్ టెక్నాలజీ కానీ, డేటా సైన్సెస్ కానీ నేర్చుకోవడానికి డబ్బులు ఉండవు సార్, మరి మా దగ్గర మీరు టాటా కంపెనీ పెట్టాలి సార్ అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తే మరి టాటా వాళ్ళతో మాట్లాడి సార్ మనకు ఎండార్స్మెంట్ చేసి ఇలా ఈ ప్రాజెక్ట్ రావడం జరిగింది. ప్రాజెక్టు కూడా మా కాంట్రాక్టర్ గారు కూడా త్వరితగతిన పూర్తి చేస్తా ఉన్నారు. సుమారు 40 కోట్లతో ఇప్పుడు ప్రారంభమవుతా ఉంది ఈ ప్రాజెక్టు. మరి తప్పకుండా 400 నుంచి 500 స్టూడెంట్స్ ఇక్కడ కొత్త న్యూ టెక్నాలజీ, ఎమర్జింగ్ టెక్నాలజీ నేర్చుకోవడానికి అవకాశం ఉంది. మరి గవర్నమెంట్ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్న గారి కృషితో ఎల్లారెడ్డికి 200 కోట్లతో ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ మంజూరు కావడం జరిగింది. దీనికి ఎల్లారెడ్డి ప్రజల తరఫున, ఎల్లారెడ్డి విద్యార్థుల తరఫున ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ మధ్య కాలంలో ఏటీసీ సెంటర్ కూడా ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్న గారు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ద్వారా కూడా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ఎంతో మంది విద్యార్థులకు చాలా ఉపయోగపడుతుంది. నమస్కారం, నేను వెల్లుట్ల సంతోష్ కుమార్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను. ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి గౌరవ శాసనసభ్యులు మదన్ మోహన్ గారు ఎంతో కృషి చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా స్కూల్ అని చెప్పేసి 200 కోట్ల రూపాయలను ఈరోజు మంజూరు చేయడం జరిగింది. దీనికి నిరంతరం అహర్నిశలు పనిచేసిన ఎమ్మెల్యే మదన్ మోహన్ పనితీరుకి ఇది నిదర్శనం. ఇది ఒక చిన్న పని. సార్ ఎంతో కృషి చేస్తున్నాడు ఎల్లారెడ్డి అభివృద్ధి గురించి. ఈరోజు ఎల్లారెడ్డి నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయల యంగ్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ రావడం అనేది చాలా అభినందనీయం. ఎమ్మెల్యే గారికి ఎల్లారెడ్డి ప్రజల తరఫున, కాంగ్రెస్ కార్యకర్తల తరఫున, కాంగ్రెస్ నాయకుల తరఫున, అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.